ఇప్పుడు ఈసారి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నినాదం అబ్కి బార్ మోదీ సర్కార్ అనేటువంటి నినాదంతో పాటుగా అబ్కి బార్ 400 పార్ అనేటువంటి ఒక మరొక నినాదం. 400 పైచీలకు సీట్లు ఆశిస్తే ప్రజానికం అలా ఇవ్వలేదు తీర్పు. ఎందుకంటారు? అది ఒకటి 300 రావటం కూడా చాలా గొప్ప, అది పెద్ద విజయం. ఎందుకంటే నేను ఇందాక ఒక పాయింట్ చెప్పబోయాను. ప్లీజ్ కంటిన్యూ. మోడీ బీజేపీ అపోజిషన్ అంతా యూనిటీ చేశారు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసీఆర్ కొంచెం తప్పుకున్నారు. ఇప్పుడు వీళ్ళంతా కఠిన ఎనిమీస్ కాంగ్రెస్ పార్టీని. వాళ్ళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని జీరో చేశారు. బెంగాల్లో ఒక ఎమ్మెల్యే లేడు కాంగ్రెస్కి, ఢిల్లీలో ఒక ఎమ్మెల్యే లేడు. కేసీఆర్ కాంగ్రెస్ వీళ్ళందరి మీద పడి కారణం లేదని నేను చెప్తున్నాను. రాజకీయంగా కరప్షన్ ఉంటే అరెస్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళ మీద పై వాళ్ళందరినీ కాంగ్రెస్తో కలిపారు కదా. ఈవేళ ఇన్ని ఓట్లు ఎలాగొచ్చినాయి, ఇన్ని ఎంపీలు ఎలాగొచ్చారు కాంగ్రెస్ అలయన్స్కి? కాంగ్రెస్ పార్టీ కాదు కదా. ఒక బెంగాల్లో మమతా బెనర్జీ, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, మహారాష్ట్రలో శరద్ పవార్, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే, ఇలాంటి కేజ్రీవాల్ పంజాబ్ అండ్ ఢిల్లీలో ఇలా అందరూ కలిపి ఆ బలం అందించారు ఇండియా కూటమి. స్టాలిన్ తమిళనాడులో, కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో ఈ 15 మంది కలిపితే అందించిన బలం. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు, వేరే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కల్పించారు. అదే నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ చంద్రబాబు నాయుడిని, జనసేనని కలిపారు. ఆయన విరోధం వల్ల వాళ్ళు కలిశారు. ఆయన డివైడ్ చేసుంటే వాళ్ళు కలవరు కదా. వాళ్ళు అలా వదిలేసి అది అసలు డివైడ్ యువర్ ఎనిమీస్. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. ఆయన కలిపారు, వాళ్ళ మీద పడ్డారు. అది మేజర్ పొలిటికల్ మిస్టేక్ బీజేపీ చేశారు. ఇంకొద్దిగా చేసుంటే పులాన ఒక్క నిమిషం